హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ ఫ్యూ లెసన్స్ నుండి మనం కాన్ఫిగరేషన్ ప్రొఫైల్స్ మీదే పడ్డాము. కానీ దాంట్లో ఆల్మోస్ట్ డెప్త్ ఉంది కాబట్టి కొంచెం డిఫరెంట్ టైప్లో మనం చెప్పుకుంటూ వెళ్ళాము. ఇప్పుడు ఇంకొక యాంగిల్లో దాంట్లో ఉన్నటువంటి యాంగిల్ ఒకటి మీకు క్లియర్గా చూపిస్తాను. ఇది చూసాక మీకు ఈజీ అవుతుంది. ముందే ఇది చెప్పలేదు ఎందుకంటే మీరు బాధపడతారేమో. కానీ మన స్టైల్ ఆఫ్ టీచింగ్ ఎలా ఉండాలంటే ఎప్పుడు కూడా కొంచెం కష్టమైంది చెప్పుకుంటూ వస్తూ ఉంటే అది కష్టమైందని తెలిసి ఎప్పటికీ గుర్తుకుంటుంది. అందుకని ఆ మెథడ్లో చెప్పుకుంటూ వచ్చాను నేను మీకు. ఓకే ఫ్రెండ్స్, సరే ఇప్పుడు ఏంటి ఆ కష్టం కానీ ఇష్టమైన మాట? ఆ మాట ఏంటంటే, ఇక్కడ మనకి డివైజెస్లో ఇంతసేపు మనము ప్రొఫైల్స్ కాన్ఫిగరేషన్ చేసాము, కానీ ఒక్కసారి మీకు ఎండ్ పాయింట్ సెక్యూరిటీలో కూడా కొంచెం అంతా చెప్పి వదిలేసాను. ఐ థింక్ లాస్ట్ 2 సెషన్స్ బ్యాక్లో. సో ఎండ్ పాయింట్ సెక్యూరిటీలో ఒక ఆప్షన్ ఉందండి. ఇక్కడ సెక్యూరిటీ బేస్ లైన్స్ అనేది ఒకటి ఉంది చూడండి. ఇవి 4 కేటగిరీస్లో ఉన్నాయి మనకి సెక్యూరిటీ బేస్ లైన్స్. మనం ఈ లెసన్ చెప్పుకునేది సెక్యూరిటీ బేస్ లైన్స్ మీద. సో సెక్యూరిటీ బేస్ లైన్స్ ఏంటి, దీనికి కాన్ఫిగరేషన్ ప్రొఫైల్స్కి సంబంధం ఏంటి అనేది కొద్ది ఆగి చెప్తాను. బట్ ఫస్ట్ అండర్స్టాండ్ చేసుకోవాల్సింది ఎగ్జాక్ట్గా వాట్ ఈజ్ సెక్యూరిటీ బేస్ లైన్స్. ఇప్పుడు ఇక్కడ బేస్ లైన్స్, సెక్యూరిటీ బేస్ లైన్స్, ఫస్ట్ ఈ డెఫినేషన్ తెలుసుకుందాము, తర్వాత ఈ విండోలోకి వెళ్దాం. సో ఫస్ట్ మనం నేర్చుకునేటువంటి ఈ డెఫినేషన్ ఏంటి అంటే, ఇది సెక్యూరిటీ బేస్ లైన్ అన్న వరకే మనం చదువుకుందాం. ఇది ఏంటంటే, ఇవాళ రేపు వైరస్కి సంబంధించి, మాల్వేర్కి సంబంధించి, ఫిషింగ్కి సంబంధించి, ర్యాన్సమ్వేర్, ఏది కానీ సెక్యూరిటీ, వీటన్నిటిని కలిపి మనం సైబర్ సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం థింక్ చేస్తున్నాం, రైట్? సో ఆ సైబర్ సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో కావాల్సిన కాన్ఫిగరేషన్స్ ఎవరికి, ఎక్కడ? విండోస్ డివైజెస్లో లేదా మొబైల్ డివైజెస్లో. ఓకే, ఆ సైబర్ సెక్యూరిటీకి సంబంధించినటువంటి మొత్తం కాన్ఫిగరేషన్స్ కూడా మనం దాదాపుగా ఎండ్ పాయింట్ మీద, అంటే డైరెక్ట్ డివైస్ మీద మనం ఇంట్యూన్ నుండి చేయొచ్చు. ఓకే, ఇప్పుడు మనం చెప్పుకునేది ఓన్లీ విండోస్ బేస్లో. ఓకే, ఓన్లీ ఆన్ విండోస్ డివైజెస్లో మనం అలాంటి సెట్టింగ్స్ ఏం చేయొచ్చు అంటే, సెక్యూరిటీ బేస్ లైన్ మనకు చెప్పొద్ది. మనకి సెక్యూరిటీ బేస్ లైన్లో ఏమున్నాయి? సెక్యూరిటీ బేస్ లైన్ లోపల సైబర్ సెక్యూరిటీకి సంబంధించినటువంటి బెస్ట్ ప్రాక్టీసెస్ సెక్యూరిటీ కాన్ఫిగరేషన్స్ మనకు రెడీమేడ్గా అవైలబుల్ ఉన్నాయి. ఒక్క నిమిషం మళ్ళీ విందాం. నేనేం చెప్పానంటే, రెడీమేడ్గా మీకు ఆ సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన కాన్ఫిగరేషన్స్ రెడీమేడ్గా అవైలబుల్ ఉన్నాయి. అంటే మీ కంపెనీకి ఆ సెట్టింగ్స్ మీరు యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక సెట్టింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఒక పాస్వర్డ్ కాంప్లెక్సిటీ ఎగ్జాంపుల్ 6 క్యారెక్టర్స్ ఉందనుకోండి. ఒక 10 డేస్లోనో 5 డేస్ లోపల మనం ఒక ప్రోగ్రామ్ రన్ చేసి క్రాక్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. అదే కాంప్లెక్స్ ఇంకొంచెం పెంచామనుకుని కొంచెం డిఫికల్ట్ అవుతుంది. సో ఇప్పుడు మైక్రోసాఫ్ట్ ఓడే కాదు, సైబర్ సెక్యూరిటీ నుండి మైక్రోసాఫ్ట్ యొక్క టీమ్ సైబర్ సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని రికమెండెడ్ సెక్యూరిటీ సెట్టింగ్స్ అనేది చెప్పింది. ఫర్ ఎగ్జాంపుల్, మీ డివైస్లో బిట్ లాకర్ ఎనేబుల్ అయి ఉండాలి, ఓకేనా? అలాగే ఇంకేంటి, యాంటీవైరస్ ఉండాలి. ఓకే, యాంటీవైరస్ లోపల ఈ వర్షన్స్ ఉండాలి, ర్యాన్సమ్వేర్ స్పెసిఫిక్ ఇవి ఉండాలి. ఇలా ఏవి ఉన్నాయో అలాంటి మేజర్ సెక్యూరిటీస్ అన్నీ కూడా కాన్ఫిగర్ చేసి పెట్టారు. ఎవరు? మైక్రోసాఫ్ట్ వాళ్ళు. వాటిని వాళ్ళు సెక్యూరిటీ బేస్ లైన్స్ అని పిలుస్తూ ఉన్నారు. ఈ సెక్యూరిటీ బేస్ లైన్స్ ఇప్పుడు ఈ విండోలోకి వెళ్దాం. ఎవరెవరికి ఉన్నాయి? ఇది విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ లెవెల్లో, ఇది యాంటీవైరస్ స్పెసిఫిక్ లెవెల్లో. ఓకే, విచ్ ఇస్ అగైన్ ఇక్కడ డిఫెండర్ విత్ ఎండ్ పాయింట్ బేస్ లైన్లో, అంటే కొంచెం మన బిట్ లాకర్ స్పెసిఫిక్ కూడా ఉంటుంటుంది ఇక్కడ. ఓకేనా? అండ్ ఎడ్జ్ బ్రౌజర్ ఉంది కదా, ఆ బ్రౌజర్ స్పెసిఫిక్ ఇక్కడ, అంటే మన బ్రౌజర్ కూడా కాంప్రమైజ్ అయితే కష్టం కదా, అందుకే ఇక్కడ బ్రౌజర్ స్పెసిఫిక్. ఇది వచ్చేసేసి క్లౌడ్ పీసీస్ అండి. ఇది ప్రివ్యూలో ఉంది, ఇది మనం మాట్లాడుకోమంటే క్లౌడ్లో మైక్రోసాఫ్ట్ ఇచ్చే పీసీస్కి సెక్యూరిటీ గురించి మాట్లాడుతున్నది. ఆఫీస్ 365 సెక్యూరిటీ బేస్ లైన్స్ ఇదంతా వదిలేసేయండి, ఆఫీస్ స్పెసిఫిక్ అదంతా. సో ఇప్పుడు ఇక్కడ మనకి ఇలాంటి సెట్టింగ్స్ అనేవి ఉన్నవి అని మనం చెప్పుకుంటున్నాం కదా. సో ఏంటి లెసన్ అంటే, ఈ లెసన్ వచ్చేసేసి ఎండ్ పాయింట్ సెక్యూరిటీలో సెక్యూరిటీ బేస్ లైన్స్ మీద మనం వర్క్ చేస్తాము. సెక్యూరిటీ బేస్ లైన్స్ అనేవి ఎవరు రికమెండ్ చేశారు? మైక్రోసాఫ్ట్ యొక్క సెక్యూరిటీ టీమ్
రికమెండ్ చేసిన సెట్టింగ్స్ ఇవి. మీరు క్రియేట్ చేయకపోయినా, అంటే మీ ఇంటర్నల్గా కొంచెం టెక్నికల్గా చెప్పుకోవాలంటే మీ యొక్క సిసు అంటే చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ మీ సాక్స్ కంప్లైంట్స్ మాట్లాడతాం కదా, ఆ బేస్ లైన్స్ అనేవి మీ యొక్క సెక్యూరిటీ టీం పెట్టే బేస్ లైన్స్ని మనం సాక్స్ కంప్లైంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడతాము సెక్యూరిటీవి. సో ఆ బేస్ లైన్స్ ఇక్కడ ఆల్రెడీ అవైలబుల్ ఉన్నాయి మై ఫ్రెండ్స్. ఓకే, వీటిని రెడీమేడ్గా వాడుకోవచ్చు. మీరు కొంచెం ఫైన్ ట్యూన్ చేయాల్సి వస్తుంది. యాజ్ చేసి ఇప్పుడు మైక్రోసాఫ్ట్ వర్డ్ తీసుకున్న సెట్టింగ్స్ 100కి 100 పెడతాడు వాడు రికమెండ్. అందులో కొన్ని సెట్టింగ్స్ మీ కంపెనీకి అప్లికబుల్ కాకపోవచ్చు. సో యూ నీడ్ టు లిటిల్ బిట్ ఆఫ్ ఫైన్ ట్యూన్ చేయాలి. కానీ అన్ని సెట్టింగ్స్ వాడు మీకు ఇచ్చినప్పుడు థౌజండ్స్ ఆఫ్ సెట్టింగ్స్ అండి, 1 to 3 కాదు, ఈ థౌజండ్స్ ఆఫ్ సెట్టింగ్స్ వెరీ వెరీ యూస్ఫుల్ ఫర్ యూ రెడీమేడ్గా వాడు ఇవ్వడం అనేది, రైట్? సో దీనికోసం మనం యూస్ చేసుకోవచ్చు. ఓకే, లెట్స్ గో టు ది కాన్ఫిగరేషన్. సో ఫస్ట్ వన్ నేను మాట్లాడేది విండోస్ 10 స్పెసిఫిక్ సెక్యూరిటీ బేస్ లైన్. సో ఇప్పుడు ఇక్కడ చూస్తే క్రియేట్ ప్రొఫైల్ కొడితే మైక్రోసాఫ్ట్ వాడు ఏం చేస్తున్నాడంటే, జనరల్గా థింక్ చేయండి, మైక్రోసాఫ్ట్ ఏం చేస్తాడు ఇన్ జనరల్ ఎవ్రీ 6 monthsకి ఒక ఆపరేటింగ్ సిస్టమ్ బిల్డ్ రిలీజ్ చేస్తాడు. అంటే ఏంటి, ఇప్పుడు ఉన్న వర్షన్ వచ్చేసి 21H2. ఓకే ఫ్రెండ్స్, సో నెక్స్ట్ వచ్చేది 22H1 రావాలి విండోస్ 10కి అయితే. విండోస్ 11లో కూడా అలాగే రిలీజ్ అవుతుంది కొత్త బిల్డ్స్ ఆఫ్టర్ 6 months తర్వాత కదా. మరి బిల్డ్ టు బిల్డ్లో కొన్ని కొత్త ఫీచర్స్ ఇస్తున్నాడు కదా, అప్పుడు సెక్యూరిటీ కూడా కాంప్రమైజ్ అయినట్టే కదా. అప్పుడు కూడా కొన్ని సెక్యూరిటీ స్పెసిఫిక్ ఎక్స్ట్రా పాలసీస్ క్రియేట్ అయి ఉండాలి కదా. అలాగే ఈ 6 monthsలో హ్యాకర్స్ కొంచెం వాళ్ళ నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకుని ఎక్కడైనా సెక్యూరిటీ బగ్స్ ఫైండ్ అవుట్ చేసి ఉండొచ్చు కదా. అప్పుడు మీ సెక్యూరిటీ చీఫ్ ఆఫీసర్ ఏం చేస్తాడు, ఆ దాన్ని కవర్ చేయడానికి ఒక పాలసీ కంపల్సరీ కాన్ఫిగర్ చేయమని చెప్పుండొచ్చు కదా. సో ఇవన్నీ క్వశ్చన్స్, రైట్? సో ఈ థింగ్స్లో మనం ఇక్కడ క్రియేట్ ఏ ప్రొఫైల్ కొడితే మనకి ఏమవుతుంది అంటే కాన్ఫిగరేషన్ చెప్పుద్ది. చూడండి, మీకు నవంబర్ది కావాలా 2021, ఇది లేటెస్ట్ అనమాట. మైక్రోసాఫ్ట్ వాళ్ళు నవంబర్ 2021లో రిలీజ్ చేసిన బేస్ లైన్ ఇది. ఓకే, నెక్స్ట్ ఇంకొక బేస్ లైన్ రావచ్చు, తర్వాత ఇంకో బేస్ లైన్ రావచ్చు. సో యూ కెన్ రివ్యూ అండ్ యూ కెన్ అసైన్ దోస్ బేస్ లైన్స్ బేసిక్గా. ఓకే, వర్షనింగ్ చేంజ్ చేసుకుంటూ మనం అసైన్ చేస్తాం. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఈ బేస్ లైన్ నేను ఒకటి క్రియేట్ చేస్తున్నాను, విండోస్ 10 స్పెసిఫిక్గా సెక్యూరిటీ బేస్ లైన్. ఇది సెక్యూరిటీ బేస్ లైన్. ఓకే, ఇది అసైన్ చేసినప్పుడు ఇందులో మీరు చూస్తే సెట్టింగ్స్ చూడండి ఏం చెప్తున్నాడు, ఎబోవ్ లాక్ అనేది బ్లాక్ చేసి ఉండాలంట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ బిట్ లాకర్ గురించి మనం మాట్లాడు, ఇవన్నీ కాన్ఫిగర్ అయి ఉండాలి అంటున్నాడు. బిట్ లాకర్లో ఇప్పుడు ఒక మిషన్ ఉందనుకో, మిషన్లో ఎవరు లాగిన్ అయ్యారు, ఎవరు లాగ్ ఆఫ్ చేశారు, ఎవరు షట్ డౌన్ చేశారు, అంతా కూడా ఆడిట్లో ఉంటుంది, రైట్? ఆ సెక్యూరిటీ బేస్ లైన్స్కి సంబంధించిన ఆడిటింగ్కి కావాల్సినవన్నీ ఇక్కడ ఎనేబుల్ చేస్తాడు. ఇవే ఒక 40-50 ఉంటాయి. అలాగే ఇక్కడ మీకు ఏదన్నా అంటే మీరు ఏదన్నా తీసుకోండి, మీకు అర్థమైపోతుంది. ఇప్పుడు ఫైర్ వాల్ ఉంది, ఫైర్ వాల్ ఎనేబుల్ అయి ఉండాలంటాడు. ఓకే, ఇక్కడ ఇన్బౌండ్లో అవుట్బౌండ్లో ఏది ఎలో చేయాలి, ఏది ఎలో చేయకూడదు క్లియర్గా రాసి ఉంటుంది. ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ స్పెసిఫిక్ సెట్టింగ్స్ ఉన్నాయి. ఇలా ఒకటి కాదు చాలా సెట్టింగ్స్ ఉన్నాయి. ఓకే, ఈ సెట్టింగ్స్ అన్నీ రివ్యూ చేసి అప్లై చేయాల్సి వస్తుంది. అఫ్కోర్స్ మళ్ళీ మీరు ఇలాంటిది ఏదైనా టెంప్లెట్ ఉంటే బాగుండు కదా అనిపిస్తుంది, ఎందుకంటే ఇవేమీ చూడండి ఎంత స్క్రోల్ చేస్తున్నానో ఒక్కొక్క సెట్టింగ్ కదా. సో చాలా సెట్టింగ్స్ ఉన్నాయి ఇక్కడ. ఎన్ని సెట్టింగ్స్ మనం కాన్ఫిగర్ చేయాల్సి వస్తుందంటే అన్ని సెట్టింగ్స్. సో వీటికి సంబంధించిన కాన్ఫిగరేషన్స్ మనకు ఎక్కడన్నా ఉన్నాయా రెడీమేడ్గా అంటే అవునండి, మళ్ళీ నేనే గిట్హబ్లో మీకోసమని ఇక్కడ పెట్టాను. ఓకే, సో సింపుల్గా ఇక్కడ లాగిన్ అయ్యి ఆ ఫైల్ మీరు తెచ్చుకొని, ఓకే, ఇప్పుడు ఇక్కడ ఈ షీట్ ఎక్కడ మన ప్రాజెక్ట్ డిజైన్ డాష్బోర్డ్లో క్లియర్గా చెప్పాను ఏమని, మనకి సెక్యూరిటీ బేస్ లైన్ నవంబర్ బేస్ది. ఓకే, ఇది కంపెనీ ఓన్కి అయితే ఈ సెట్టింగ్స్ వేయండి, బ్రింగ్ యువర్ ఓన్ డివైస్ అంటే పర్సనల్ ఓన్కి అయితే వేయండి, ఎందుకంటే రెండింటికి సేమ్ నువ్వు వేయలేవు కూడా, వాళ్ళు ఒప్పుకోరు కూడా. ఓకే, బ్రింగ్ యువర్ ఓన్ డివైస్ మీద, అందుకని మనం తక్కువ సెట్టింగ్స్ ఇక్కడ కాన్ఫిగర్ చేస్తాం, ఇక్కడ ఎక్కువ. ఒకసారి సిఓడి చూద్దాము. కంపెనీ ఓన్లో ఇవే దాదాపుగా ఒక 350-400 ఉంటాయి. సో కిందకి వెళ్తూ ఉంటే క్లోజ్ టు 330 వరకు వచ్చాయి, ఇంకొన్ని యాడ్ అయి ఉంటాయి నా దగ్గర ఉన్న దాంట్లో, బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో అన్ని సెట్టింగ్స్ ఇక్కడ కాన్ఫిగర్ అయ్యి ఉన్నాయి. ఇవి ఒక్కొక్కటి చూస్తూ మనం ఏం చేయాలి, ఇది నిజంగా ఇది అవసరమా మనకి,
అవసరం లేదా మన కంపెనీలో అన్నది మీరు కూడా మీ నాలెడ్జ్ కూడా పెట్టి ఖచ్చితంగా అప్లై చేయండి. ఇచ్చాడు కదా అని డైరెక్ట్గా వేయకండి. ఓకే, యూ నీడ్ టు థింక్ అబౌట్ ఇట్, ఇది రియల్గా అవసరమా కాదా అని. ఓకే, సో ఇప్పుడు నేనేం చేస్తున్నాను, ఇదంతా కూడా కాన్ఫిగరేషన్ ప్రకారం వేస్తాను. వేస్తే ఏమవుతుంది తెలుసా, ఇప్పుడు లింకప్ చేయాలి మీరు ఇంతకుముందు లెసన్స్కి ఇప్పటికీ. యాక్చువల్గా ఫ్రెండ్స్ ఇది ఏం చేస్తుంది, ఎగ్జాంపుల్ ఒక ఆడిట్ది తీసుకుంటాం. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇక్కడ నేనేం చేశాను, ఇక్కడ నేను సెక్యూరిటీ బేస్ లైన్ క్రియేట్ చేస్తున్నాను. క్రియేట్ చేసినప్పుడు ఇది మానిటరింగ్కి వెళ్తుందా, కాన్ఫిగర్ చేసి పుష్ చేస్తుందా అంటే పుష్ చేస్తుంది. అంటే ఇది ఇప్పుడు ఆడిట్లో నేను ఒకవేళ సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ పెడితే అకౌంట్ లాగిన్ అయిన దాన్ని యూజర్ సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా కూడా ఆ ఇన్ఫర్మేషన్ ఈవెంట్ వ్యూవర్లో రైట్ చేసి పెడుతుంది మన కోసం. ఇది దీనికి సంబంధించింది. ఒకవేళ మీరు ఇది చదివితే మీకు అర్థమవుతుంది. ప్రతి సెట్టింగ్కి దాదాపుగా ఉంటుంది. ఓకే, సో ఈ సెట్టింగ్స్ ప్రకారం ఇది సక్సెస్ చేస్తుంది. ఓకేనా, సో ఈ విషయము మనకు ఇక్కడ చూస్తే మనకు అర్థమైంది. కానీ క్లయింట్ విషయంలో ఏమవుతుందంటే ఇది కాన్ఫిగర్ చేస్తుంది. మళ్ళీ ఒకసారి చెప్పాలంటే యాక్చువల్గా ఇది కాన్ఫిగరేషన్ ప్రొఫైల్లో మనం ఏవైతే చేయాలనుకున్నామో మీ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ అడిగాడో ఆ సెట్టింగ్సే ఇక్కడ ఆల్రెడీ ఉన్నాయి. ఆ సెక్యూరిటీ బెస్ట్ ప్రాక్టీసెస్ సెట్టింగ్స్ మీరు ఇక్కడ అప్లై కూడా చేస్తూ ఉన్నారు. అండ్ అవి మీకు కాన్ఫిగరేషన్ ప్రొఫైల్లా వెళ్తాయి. ఓకే, బట్ అక్కడ ఉండదు, మీకు ఈ కాన్ఫిగరేషన్ ప్రొఫైల్ ఇక్కడే ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, సో ఈ స్కోప్ గురించి మనం తర్వాత చెప్పుకుంటామన్నాము, దీనికి సపరేట్ చెప్తామన్నాము. సో అసైన్మెంట్లో ఇప్పుడు క్వశ్చన్ వస్తుంది నీకు, ఇది ఎవరికి అసైన్ చేయాలి ఇక్కడ, వెరీ వెరీ ఇంపార్టెంట్. దీని తర్వాత నుండి మనకి ఫిల్టర్స్ ఇంకొక ఇంపార్టెంట్ అవుతుంది, ఇంకా నేర్చుకోవాల్సి వస్తుంది ఫిల్టర్స్ మీద. ఎంత కాంప్లెక్సిటీ చూడండి. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాము, మీకు ఒక క్వశ్చన్ చెప్తాను, మీరే థింక్ చేయండి. ఇక్కడ ఇప్పుడు ఈ సెట్టింగ్స్ ఉన్నాయి కదా, ఇందులో ఒక సెట్టింగ్ చూడండి, ఇక్కడ బ్రౌజర్ది ఎడ్జ్ బ్రౌజర్ ఉంది. మీరెవరండి, ఎడ్జ్ బ్రౌజర్లో ఇలాగే ఉండాలి, పాస్వర్డ్స్ సేవ్ చేయొద్దని ఒక సెట్టింగ్ ఉంటుంది ఇక్కడ మనకి. ఇప్పుడు ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్లో అనుకో పాస్వర్డ్ ఉందనుకో, పాస్వర్డ్ సేవ్ చేయొద్దని వస్తుంది. ఇది ఒక సెట్టింగ్ అనమాట, ఎగ్జాంపుల్. అలాగే ఇక్కడ మనకి ఎడ్జ్ బ్రౌజర్ది కూడా మనం వేసామనుకోండి, దీంట్లో కూడా ఒక సెట్టింగ్ ఉంటుంది, ఏమని పాస్వర్డ్స్ అనేది సింక్ అవ్వద్దు అని ఉందనుకో, ఎగ్జాంపుల్ సెట్టింగ్. మీరెవరు పర్సనల్ డివైస్లో ఫోర్స్ చేయనీకి, మీరు మొబైల్ డివైస్ మేనేజరు అంటే ఆ డివైస్ని మేనేజ్ చేస్తారు. ఎలా, డివైస్ ఎవరిది, కంపెనీది కాదు, వాడు అవుట్లుక్ మెయిల్ చెక్ చేసుకోనికి వరకే వాని కాన్ఫిగరేషన్ అంతే. వాడికి ఎండ్ యూజర్గా అందులో ఉన్న డేటా నువ్వు ఏదైనా కాపీ పేస్ట్ చేస్తే రిస్ట్రిక్ట్ చేయి, కానీ నా పాస్వర్డ్స్ నువ్వు సింకప్ చేయకుండా నా యూజర్ నేమ్ ఇలా ఉండాలి అలా ఉండాలి ఇలాంటివి నువ్వు చేయలేవు కదా. ఇలాంటి సెట్టింగ్స్ అన్ని నువ్వు పర్సనల్ డివైసెస్ మీద పెట్టావనుకో ప్రాబ్లం అయిపోతుంది. సో ఇక్కడ నువ్వు ఇప్పుడు ఎలా ఐడెంటిఫై చేస్తావు, పర్సనల్ యూజర్కి అప్లై చేయాలా ఈ సెట్టింగ్స్, లేకపోతే కార్పొరేట్ యూజర్స్కి అసైన్ చేయాలా, ఇద్దరూ ఒకటే, కాకపోతే డివైస్ గురించి మాట్లాడుతున్నాం. ఎక్కడి నుండి వస్తున్నాడు ఆ డివైస్ పర్సనలా కార్పొరేట్ డివైస్ ఓనర్షిప్ అనేది మనం డిసైడ్ చేయాలి. అది ఇక్కడ ఎక్కడ కూడా మనకి డైరెక్ట్గా ఆప్షన్ ఉండదు. అలానే మీరు ఒకవేళ థింక్ చేసి నేను ఈ యూజర్స్ వచ్చేసేసి పర్సనల్కి సపరేట్గా కంపెనీ ఓన్కి సపరేట్గా క్రియేట్ చేసుకుంటూ పోయారనుకోని కాంప్లెక్స్ సినారియో అవుతుంది మీరు థింక్ చేస్తే. సో దీనికి ఆన్సర్ ఏంటంటే ఫిల్టర్స్. ఓకే, మనం అక్కడ ఫిల్టర్స్ నుండి మనం చేస్తాం. సో ఆ ఫిల్టర్స్ కాన్ఫిగరేషన్ అనేది మనకి ముందు ఫుల్ ఫ్లెడ్జ్డ్ యూజ్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, సరే మనం ఇక్కడ ఇప్పుడైతే మనం ఏమీ కాన్ఫిగర్ చేయట్లేము, ఆ సెట్టింగ్స్ ఏవి కూడా మనం ఫిల్టర్స్ గురించి తర్వాత మాట్లాడతాము. బట్ ఇక్కడ మీరు ఇంకొక పాయింట్ కూడా గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్, ఈ సెట్టింగ్స్ నేను యూజర్స్కి అసైన్ చేయాలా డివైస్కి అన్నది కూడా గుర్తుపెట్టుకోవాలి. మీరు గెస్ చేస్తే, నేను ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను, మీరు ఫోకస్ చేసి సరిగ్గా విని ఉంటే ఎక్సెప్ట్ కంప్లైంట్స్ పాలసీస్ ఎవ్రీథింగ్ షుడ్ గో టు డివైజెస్ అని చెప్పుకున్నాం మనం, రైట్. అండ్ ఆఫ్కోర్స్ కండిషనల్ యాక్సెస్ పాలసీస్ కూడా యూజర్స్కే వెళ్తాయి. అలాగే యాప్ ప్రొటెక్షన్ పాలసీస్ మనం క్రియేట్ చేస్తాం ఇక్కడ దీంట్లో, అవి కూడా యూజర్స్కే వెళ్తాయి. ఎక్సెప్ట్ దీస్ త్రీ కండిషన్స్ ప్రతి కాన్ఫిగరేషన్ కూడా డివైస్కే పెడతాం మనం.
ఓకే. సో ఇక్కడ టెస్టింగ్ కోసమని ఆల్ డివైస్ పెట్టాను నేను. లెట్స్ సీ లేటర్ పాయింట్ మనం చేంజ్ చేద్దాము. సో నెక్స్ట్ కొట్టేస్తే ఇది అప్లై అయిపోతుంది ఈ సెట్టింగ్. సో మనకి ఒకసారి కాన్ఫిగరేషన్ మనం క్రియేట్ చేసామనుకోండి ఇక్కడ, ఇప్పుడు ఈ పాలసీ యొక్క కాన్ఫిగరేషన్ మొత్తం కూడా మనం ఇక్కడ నుండే మానిటర్ చేయాలి. సో ఆ 2 మిషన్స్లో కూడా ఇప్పుడు ఇది సక్సెస్ అయిపోయింది. వాటి యొక్క స్టేటస్ కూడా మనం ఇక్కడే చెక్ చేయొచ్చు. ఓకే, అంటే డివైస్ స్టేటస్ మీద మనం క్లిక్ చేస్తే ఆ మిషన్కి సంబంధించిన కాన్ఫిగరేషన్ ఏమైంది, సక్సెస్ అయిందా, ఫెయిల్యూర్ అయిందా అనేది చెప్తుంది మనకి క్లియర్గా. ఓకేనా. సో ఇప్పుడు ఈ యొక్క సెట్టింగ్స్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది సెట్టింగ్ వైజ్గా మనం చూసుకోవచ్చు. ఇక్కడ పర్ సెట్టింగ్ స్టేటస్ అంటే ఒక్కొక్క సెట్టింగు ఎన్నిట్లో సక్సెస్ అయింది, ఎన్నిట్లో ఫెయిల్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడో ఒక దగ్గర కాన్ఫ్లిక్ట్ అనేది కామన్గా వస్తుంది అనమాట మనకి. రీజన్ ఏంటంటే ఇప్పుడు నేను ఒకటే సెక్యూరిటీ పాలసీ క్రియేట్ చేశాను. ఇది యాక్చువల్గా నేమ్లో నేను ఇవ్వాల్సినప్పుడు మర్చిపోయాను. మీరు గుర్తుకుంటే ఇది కార్పొరేట్ డివైజెస్ కోసం చేసాం మనం, రైట్. ఇది కార్పొరేట్ డివైజెస్కి సెపరేట్ ఉంటుంది, మనకి బ్రింగ్ యువర్ ఓన్ డివైస్కి సెపరేట్ చేస్తాం. ఎందుకు అంటే అన్ని సెట్టింగ్స్తో మనం ఎన్ఫోర్స్ చేయం కార్పొరేట్ డివైజెస్లో. ఓకే, సెక్యూరిటీ ఫుల్ పెట్టచ్చు, కానీ బ్రింగ్ యువర్ ఓన్ డివైస్కి అలా కాదు కదా, పూర్తి సెక్యూరిటీ మనం పెట్టమన్నమాట అక్కడ. సో కొంత వాడి ఓన్ డివైస్ కాబట్టి వీ కెనాట్ ఫోర్స్ దెమ్ టు ఇది చెయ్యి అది చెయ్యి అని చెప్పలేం మనం. సో ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో ఈ కాన్ఫిగరేషన్ ఒకసారి మనం కాన్ఫిగర్ చేశాక మనకు ఒక సెట్టింగ్ అర్థమై ఉండాలి. ఆటోమేటిక్గా కొన్ని సెట్టింగ్స్ అనేది అది ఆటోమేటిక్గా మనకి కాన్ఫిగర్ చేసి ఇస్తుంది. ఓకే, సెట్టింగ్ వైజ్. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని సెట్టింగ్స్ చూద్దాం ఫ్రెండ్స్, చూస్తేనే ఇది అర్థమవుతుంది మీకు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఆర్పిసి సర్వీస్ ఉంటుంది కదా, అన్అథెంటికేటెడ్ క్లయింట్స్లో ఇది ఆటోమేటిక్గా బ్లాక్ అయి ఉండాలి. ఒకవేళ ఈ సర్వీస్ అనేది మనం ఆన్లో ఉంటే హ్యాకర్స్ కానీ వైరస్లు కానీ ఒక మిషన్ నుండి ఇంకో మిషన్కి స్ప్రెడ్ చేయగలవు. అంటే బ్యాక్ అని చెప్తున్నాను స్టోరీ. ఓకే, ఇక్కడ చూడండి, స్కాన్ ఇన్కమింగ్ మెయిల్ మెసేజెస్, ఏమైనా మెయిల్స్ వస్తే వాటిని స్కాన్ చేయాలా వద్దా, ఇది ఒక సెక్యూరిటీ. డిఫెండర్ నుండి అది స్కాన్ చేస్తుంది. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే విండోస్ డిఫెండరు ఒక యాంటీవైరస్ అనమాట, అంటే బిల్టిన్గా వాడు ఇచ్చేది డిఫెండర్ యాంటీవైరస్. దాని మీద ఇంకేదైనా కావాలంటే వేసుకోవచ్చు. ఇలా ప్రతి సెట్టింగ్ అనేది ఆటోమేటిక్గా మనకు కాన్ఫిగర్ చేసి ఇస్తుంది. సో ఇవన్నీ కూడా కాన్ఫిగరేషన్ ప్రొఫైల్లా కనబడుతుంది అనమాట మనకి. ఎప్పుడైతే ఇక్కడ సెట్టింగు మనం అక్కడ కాన్ఫిగరేషన్ ప్రొఫైల్లో చేసిన సెట్టింగ్స్ రెండు సేమ్ ఉంటే ఏదో ఒకటి బ్లాక్ అయ్యి కాన్ఫ్లిక్టింగ్ అని వచ్చేస్తుంది మనకి. ఓకేనా. సో ఇది ఇన్ జనరల్గా కాన్ఫిగరేషన్ మనకి సెక్యూరిటీ బేస్ లైన్స్. అలాగే డిఫెండర్కి, ఎడ్జ్కి ఇలా ఒక్కొక్కదానికి ఒక్కొక్కటి ఉంటుంది. సో యూ కెన్ క్రియేట్ అనమాట. మీరు ఈ మన ఎక్సెల్ ఫైల్ను బేస్ చేసుకొని మీరు ఏం చేయండి, క్రియేట్ చేయండి. క్రియేట్ చేసి ప్రాజెక్ట్లో మనం టెస్టింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ సెట్టింగ్స్ నేను ఒక్కొక్క సెట్టింగ్ ఆన్ ఆఫ్ చేస్తూ ఉండాలన్నమాట. ఇప్పుడు ఎందుకు ఇది బ్రింగ్ యువర్ డివైస్లో అన్ని సెట్టింగ్స్ పెట్టలేము మనం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సెట్టింగ్స్ మనం ఎన్ఫోర్స్ చేయలేము వాడి మీద. ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం, 340 సెట్టింగ్స్ని 141కి తీసుకొచ్చాను. 1 by 1 రివ్యూ చేసి ఇది అవసరమా, ఇది కాదా, ఇది రైట్ రాంగ్, అలా ఒక్కొక్క సెట్టింగ్ తీసుకొచ్చి ఇక్కడ ఎక్సెల్ షీట్లో ప్రాపర్గా పెట్టాం. ఇదే సెట్టింగ్స్ 1 by 1 మనకు కావాలనుకుంటే ఇంకో కొత్త పాలసీ క్రియేట్ చేసి ఓకే ఫర్ ఓన్లీ బ్రింగ్ యువర్ ఓన్ డివైస్ అని రాసుకోవాలి, అంతే. సో ఇది నేను ఇప్పుడు చేయట్లేను. ఓకే, ఇది మీరు చేయండి ఇఫ్ యూ హ్యావ్ ఎ టైం. ఓకే, సో నేను అన్నీ ఇలాగే చెప్పుకుంటూ పోతే చాలా టైం అయిపోతుంది. మనం ఇంకా మిగతా టాపిక్స్ ఏవైతే చెప్పుకోవాలనుకుంటున్నామో ఇవే హండ్రెడ్స్ ఆఫ్ సిరీసెస్ అయిపోతాయి, ప్రాబ్లం అయిపోతుంది. సో ఇది ఒక కాన్ఫిగరేషన్. బట్ ద ఎండ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది సెక్యూరిటీ బేస్ లైన్స్లో ఏది కాన్ఫిగర్ చేసినా అదే కాన్ఫిగరేషన్ ప్రొఫైల్ లాగే అప్లై అవుతుంది ఆటోమేటిక్గా. ఈ సెక్యూరిటీ బేస్ లైన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ సెట్టింగ్స్, సెక్యూరిటీకి సంబంధించినవన్నీ కూడా ప్రికాషనరీ తీసుకొని ఆటోమేటిక్గా అది క్రియేట్ చేసి మనకు డిఫాల్ట్గా ఇస్తున్న సెట్టింగ్స్. ఇవి మనకు నచ్చితే మనం యూస్ చేసుకోవచ్చు. ఓకేనా. సో ఇది ఒక కాన్ఫిగరేషన్ పార్ట్, అంతే. నేను ఇది ఇక్కడికి చెప్పేసి నెక్స్ట్ లెక్చర్లో మనం డైనమిక్ ఏడీ గ్రూప్స్ మాట్లాడుకుందాం. కొన్ని డైనమిక్ ఏడీ గ్రూప్స్ ఏమున్నాయి ఏంటి అని. దెన్ మనం ఫిల్టర్స్ మాట్లాడుకుందాం. ఓకేనా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.